హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం 2024లో రిలీజ్ అయిన నాగేంద్రన్ హనీమూన్స్ అనే మలయాళం వెబ్ సిరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 1978లో నాగేంద్రన్ సోమన్ అనే ఇద్దరు వ్యక్తులను చూపించడం జరుగుతుంది. వాళ్ళ ఇద్దరు ఒక పోలీస్ నుండి తప్పించుకొని పారిపోయి ఇక్కడికి వచ్చారు. అప్పుడు నాగేంద్రన్ అంతా అయిపోయిందిరా సోమన్, ఆ పోలీసోడు నన్ను వదిలిపెట్టాడు. నా అంతరాత్మకి ఇష్టం లేకపోయినా నాతో తప్పుల మీద తప్పులు చేయించావు. మళ్ళీ నేను నా మొహాన్ని వాళ్లకు చూపించలేను, నేను బ్రతకను అని చెప్తాడు. అప్పుడు సోమన్, ఆగరా, మనం ఇన్ని రోజులు కష్టపడింది చావడానికా? నువ్వు విదేశాలకు వెళ్తున్నావు, నువ్వు గొప్పోడివి అవుతావు. ఇదిగో నీకు చివరిసారి చెప్తున్నాను, చావో రేవో తేలిపోవాలి, ఎలాగైనా మనం అనుకున్నది సాధించి తీరాలని చెప్తాడు. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ ని చూపించడం జరుగుతుంది. నాగేంద్రన్ వాళ్ళమ్మ ఉదయాన్నే లేచి నాగేంద్రన్ కి అన్ని పనులు చేసి ఈ వయసులో కూడా కూలి పని చేయడానికి వెళ్తుంది. అయితే నాగేంద్రన్ కి బద్ధకం చాలా ఎక్కువ, లేటుగా నిద్ర లేచేవాడు. తర్వాత నాగేంద్రన్ స్నానం చేసి దేవుడి హుండీలో 5 పైసలు 10 పైసలు బిల్లలు తీసుకుని బయటకు వెళ్లాలని చూస్తాడు. అప్పుడు నాగేంద్రన్ వాళ్ళ కోళ్లు 3 గుడ్లు పెట్టడంతో వాటిని తీసుకుని ఒక హోటల్ కి వెళ్తాడు. ఆ 3 కోడిగుడ్లు అక్కడ పెట్టి ఆ హోటల్ యజమాని వైపు చూస్తాడు. దానితో ఆ హోటల్ యజమాని, ఆ 3 కోడిగుడ్లకు మటన్ కూర, చికెన్ పరోటా ఏమి రావు, 3 దోశలు మాత్రమే వస్తాయని నాగేంద్రన్ కి 3 దోశలు పెడతాడు. అప్పుడే రోసి అనే ఒక అందమైన క్రిస్టియన్ అమ్మాయి అక్కడికి వస్తుంది. దానితో అందరూ ఆ అమ్మాయిని చూస్తూ ఉంటారు. తర్వాత నాగేంద్రన్ ఆ 3 దోశలు తిని బాగా నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు సోమన్ పాలు తీసుకుని అక్కడికి వస్తాడు. కానీ నాగేంద్రన్ నిద్రపోతూ ఉండడం చూసి మిట్ట మధ్యాహ్నం నిద్ర ఏంట్రా అని నాగేంద్రన్ని నిద్రలేపుతాడు. అయితే సోమన్ నాటకాలు వేస్తూ ఉంటాడు. అందుకని సోమన్, నిన్న నాటకం అదరగొట్టాను, 7 పేజీల డైలాగులు చింపి ఆరేశాను అని చెప్తాడు. తర్వాత సోమన్, ఒక అమ్మాయికి పెళ్లి సంబంధం చూశాను, నువ్వు నాతో పాటు వస్తే నీకు కోడి పలావ్ పెట్టిస్తానని చెప్తాడు. నాగేంద్రన్ కి నాన్ వెజ్ అంటే ప్రాణం, అందుకని పోదాం పద అంటాడు. అలా దారి మధ్యలో ఇద్దరు వెళ్తూ ఉండగా నాగేంద్రన్ వాళ్ళ మేనమామ కూతురు జానకి కనిపిస్తుంది. అయితే జానకి నాగేంద్రన్ ని చాలా ఇష్టపడుతూ ఉంటుంది. అందుకని మా నాన్న నీకు నాకు క్షేత్రమాసంలో పెళ్లి చేస్తాడు అంట అని నాగేంద్రన్తో చెప్తుంది. అప్పుడు నాగేంద్రన్, పగటి కలలు కనకు, నాకు ప్రశాంతత కావాలి, పెళ్లి చేసుకుంటే ఆ ప్రశాంతత పోతుంది, పెళ్లి లేదు గిల్లి లేదు అని చెప్తాడు. దానితో జానకి చాలా ఫీల్ అవుతూ ఏడుస్తుంది. ఆ రోజు రాత్రి నాగేంద్రన్ సోమన్ ఇద్దరు కోడి పలావ్ తిని అమ్మిని అనే ఒక వేశ్య ఇంటికి వెళ్తారు. అప్పుడు సోమన్ ఆ వేశ్య ఇంట్లోకి వెళ్తాడు. కానీ నాగేంద్రన్ నేను రాను అని అక్కడి నుండి వెళ్లిపోతాడు. నెక్స్ట్ రోజు సోమన్ తన నాటకాల బ్యాచ్ ని వేసుకుని హోటల్ కి వస్తాడు. అక్కడ నాగేంద్రన్ తో మన ఫ్రెండ్ పౌలుస్ గాడు కువైట్ నుండి వచ్చాడని చెప్తాడు. అందుకని ఇద్దరు ఆ రాత్రి పౌలుస్ ఇంటికి వెళ్తారు. అక్కడ నాగేంద్రన్ పౌలుస్ ని చూసి, నువ్వు చాలా గొప్పోడివి అయ్యావురా అంటాడు. అప్పుడు పౌలుస్, నేను కువైట్ వెళ్ళాక నా 3 చెల్లెలకు దర్జాగా పెళ్లి చేశాను, మా అమ్మను చూసుకోవడానికి 2 పనిమనుషులను పెట్టాను అంటాడు. తర్వాత పౌలుస్, నేను రోసిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, అందుకు మీరే సహాయం చేయాలని చెప్తాడు. అప్పుడు సోమన్, అదంతా నేను చూసుకుంటాను, నువ్వేమీ కంగారు పడకు అని చెప్తాడు. కొద్దిసేపటి తర్వాత పౌలుస్ అమ్మిని ఇంటికి వెళ్లి తనతో ఇంటిమేట్ అవుతూ ఉండగా నాగేంద్రన్ బయట ఎవరూ రాకుండా కాపలా ఉంటాడు. అప్పుడే చెట్టి చాయర్ అనే వ్యక్తి అమ్మిని ఇంటికి వస్తాడు. దానితో నాగేంద్రన్ చాలా కంగారు పడిపోతాడు. ఎందుకంటే అమ్మిని చెట్టి చాయర్తో తప్ప మరెవరితోనూ పడుకోకూడదు, అలా ఎవరైనా చేస్తే వాళ్ళను చంపేస్తాడు. తర్వాత చెట్టి చాయర్ డ్రైవర్ అమ్మినిని పిలుస్తాడు. దానితో అమ్మిని, చెట్టి చాయర్ వచ్చాడు, మన ఇద్దరిని చూశాడు అంటే చంపేస్తాడు అని చాలా కంగారు పడుతుంది. అప్పుడు చెట్టి చాయర్ డ్రైవర్ కి అమ్మిని ఇంటి ముందు 2 చెప్పులు కనిపిస్తాయి. దానితో ఆ డ్రైవర్ చెట్టి చాయర్ తో లోపల ఎవడో ఉన్నాడని చెప్తాడు. అప్పుడు చెట్టి చాయర్ కి చాలా కోపం వస్తుంది. అందుకని చెట్టి చాయర్ వాడెవడో చంపేస్తానని తన డ్రైవర్ ని అమ్మిని ఇంటి వెనకాలకు పంపిస్తాడు. పౌలుస్ అమ్మిని ఇంట్లో ఇరుక్కుపోవడం వలన నాగేంద్రన్ తన చేతిలో ఉన్న మద్యం బాటిల్ ని చెట్టి చాయర్ కారు మీద పడేస్తాడు. దానితో చెట్టి చాయర్ అతని డ్రైవర్ అక్కడికి వస్తారు. అప్పుడు నాగేంద్రన్ పౌలుస్ ని వెనకాల డోర్ల నుండి తప్పించి తీసుకుని వెళ్తాడు. అప్పుడు పౌలుస్, నా ప్రాణాలను నా పరువుని కాపాడావు, నీకు ఏం కావాలో కోరుకొని అంటాడు. అప్పుడు నాగేంద్రన్, నన్ను కువైట్ కి తీసుకుని వెళ్ళు, నేను కూడా నీలాగే గొప్పోని కావాలి అంటాడు. అప్పుడు పౌలుస్, అంతేనా, అదంతా నేను చూసుకుంటాను, నాకు వదిలే అంటాడు. దానితో నాగేంద్రన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత పౌలుస్ రోసిని పెళ్లి చేసుకుంటాడు. ఆ పెళ్లి అయిపోయిన తర్వాత పౌలుస్, నేను కువైట్ వెళ్లడం లేదు, మా మామగారు ఇచ్చిన కట్నంతో
ఇక్కడే బట్టల షాప్ పెడతాను అని చెప్తాడు. దానితో నాగేంద్రన్ చాలా కంగారు పడిపోతాడు. అప్పుడు పౌలుస్, నాగేంద్రన్ నువ్వేం బాధపడకు, నిన్ను ఎలాగైనా కువైట్కి నేను పంపిస్తాను, 3 నెలల్లో నువ్వు వీసా రెడీ చేసుకో, కాకపోతే వీసాకి 16,000 17,000 ఖర్చు అవుతుందని చెప్తాడు. అయితే నాగేంద్రన్ దగ్గర అంత డబ్బు లేదు. అందుకని వాళ్ళ అమ్మని అడుగుతాడు. అప్పుడు నాగేంద్రన్ వాళ్ళమ్మ నీకు పనిచేయడం చేత కాదు కానీ 16,000 కావాలా, ఇక్కడి నుండి వెళ్తావా లేదా, లేకుంటే చీపురు కట్ట తిరిగేసి కొడతాను అని చెప్తుంది. దానితో నాగేంద్రన్ కి ఏం చేయాలో అర్థం కాక సోమన్తో చెప్తాడు. అప్పుడు సోమన్ నాగేంద్రన్తో, నీ మరదలు జానకి ఉంది కదా, తనని పెళ్లి చేసుకుంటే నీకు కట్నంతో పాటు కొంత బంగారం కూడా వస్తుంది. ఆ కట్నంతో బంగారం అమ్మిన డబ్బుతో నీకు వీసా వస్తుందని చెప్తాడు. అందుకని నాగేంద్రన్ సోమన్ మాటలు విని తనకి ఇష్టం లేకపోయినా జానకిని పెళ్లి చేసుకుంటాడు. అయితే జానకి వాళ్ళ నాన్న 1 రూపాయి కూడా కట్నం ఇవ్వలేదు. అందుకని నెక్స్ట్ రోజే నాగేంద్రన్ వాళ్ళ అమ్మతో గొడవ పెట్టుకుని బయటకు వెళ్లిపోతాడు. తర్వాత నాగేంద్రన్ సోమన్ దగ్గరకు వచ్చి చావగొడతాడు. అప్పుడు సోమన్ ఎందుకు అలా కొడుతున్నావు, ఏం జరిగిందని అంటాడు. అప్పుడు నాగేంద్ర, నువ్వు చెప్పిన మాటలు నమ్మే కదా దాని మెడలో తాళి కట్టాను, ఇప్పుడు కట్నం లేదు గాడిద గుడ్డు లేదు అంటున్నారు, నేనే కష్టపడి దాన్ని పోషించాలంట అని చెప్తాడు. అప్పుడు సోమన్, దీనికి ఏదో మార్గం ఆలోచిద్దాం లేరా, ముందు మనం కళ్ళు దుకాణానికి వెళ్దాం పద అంటాడు. తర్వాత నాగేంద్రన్ ఇంటికి వచ్చి చూస్తే వాళ్ళమ్మ జానకితో, నా కొడుకుని నువ్వే ఎలాగైనా దారిలోకి తెచ్చుకోవాలి, మా అన్నయ్య దగ్గర డబ్బు బంగారం లేవని నాకు ముందే తెలిసినా ఈ పెళ్లి చేశాను అని చెప్తూ ఉంటుంది. అదంతా నాగేంద్రన్ వినేస్తాడు. తర్వాత సోమన్ దగ్గరకు చాండి అనే ఒక వ్యక్తి వచ్చి, కొల్లాంలో ఒక క్రిస్టియన్ అమ్మాయి ఉంది, నువ్వే ఒక అబ్బాయిని చూడమని సోమన్ కి చెప్తాడు. అప్పుడే నాగేంద్రన్ అక్కడికి వచ్చి వాళ్ళ ఇంట్లో మాట్లాడుకునే మాటలను సోమన్ కి చెప్తాడు. అప్పుడు సోమన్, నీ ఇంట్లో వాళ్ళే నిన్ను మోసం చేస్తున్నారు, నీకు మందో మాకో పెట్టి నిన్ను చంపేస్తారు అని లేనిపోని మాటలు చెప్పి నాగేంద్రన్ని ఇంకా భయపెడతాడు. అందుకని సోమన్, ఈ రాత్రికే మనం పారిపోదామని నాగేంద్రన్ని ఊర్లో నుండి తీసుకుని వెళ్లిపోతాడు. నెక్స్ట్ రోజు కళాభవన్ అనే ఒక పోలీసును చూపించడం జరుగుతుంది. అయితే కళాభవన్ తండ్రి, నీ చెల్లెలకి ఇప్పటికే 16 సంబంధాలు చూశావు, ఒక్క పెళ్లి కూడా చేయలేకపోయావని తిడుతూ ఉంటాడు. అప్పుడు కళాభవన్ వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్లి, నాన్న మొన్ననే కదా లిల్లి కుట్టికి పెళ్లి సంబంధం చూశాను, కానీ ఏం చేయను, ఆ పెళ్లి ఆగిపోయింది, వాళ్లకు కట్నం ఎక్కువ ఇస్తాను అన్న వినలేదు, లిల్లి కుట్టికి ఉన్న లోపం ఏమిటో మీకు కూడా తెలుసు కదా అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న, నువ్వు లిల్లి కుట్టికి పెళ్లి చేయకపోతే నా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఇవ్వను అంటాడు. అయితే లిల్లి కుట్టి పెళ్లి చెడిపోయింది అని 2 రోజుల నుండి బయటకు రాకుండా చాలా కోపంగా ఉంటుంది. లిల్లి కుట్టి చిన్నపిల్లల ప్రవర్తిస్తూ అల్లరి చేస్తూ ఉంటుంది. అందుకని వాళ్ళ అన్నయ్య, నీకు మరో సంబంధం కూడా చూశాను, ఆ అబ్బాయి నచ్చితే వచ్చే వారమే నీ పెళ్లి అని చెప్తాడు. దానితో లిల్లి కుట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ రోజు సోమన్ నాగేంద్రన్ పేరు జోసెఫ్ గా మార్చి లిల్లి కుట్టి వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకు తీసుకుని వస్తాడు. అక్కడ నాగేంద్రన్ లిల్లి కుట్టి అడిగినవన్నీ చేస్తాను అని చెప్పడంతో లిల్లి కుట్టికి నాగేంద్రన్ చాలా బాగా నచ్చుతాడు. అయితే నాగేంద్రన్ లిల్లి కుట్టి ఒక పిచ్చిదని తెలిసినా కూడా విదేశాలకు వెళ్లాలనే కోరికతో డబ్బు కోసం లిల్లి కుట్టిని పెళ్లి చేసుకుంటాడు. ఆ రోజు రాత్రి ఇద్దరికి ఫస్ట్ నైట్ కావడంతో ఈ పిచ్చిదానితో ఎలారా బాబు అని నాగేంద్రన్ వణికిపోతూ ఉంటాడు. అప్పుడు లిల్లి కుట్టి తన అల్లరి చేష్టాలతో నాగేంద్రన్ నడుమును విరక్కొడుతుంది. నెక్స్ట్ రోజు కళాభవన్ నాగేంద్రన్ని అలా బయటకు తీసుకుని వెళ్తాడు. అప్పుడు కళాభవన్, ఈ తోటలన్నీ మావే, ఇందులో లిల్లి కుట్టి కూడా వాటా ఉంది, టౌన్ లో అమ్మ పేరు మీద కొంత ఆస్తి ఉంది, అది మాత్రం నాకు కావాలి, అలాగే లిల్లి కుట్టి పేరు మీద 3,000 రూపాయలు ఉన్నాయి, కావాలంటే వాటిని మీకిస్తాను, నేను అమెరికా వెళ్లిన తర్వాత ఈ ఆస్తి వలన వచ్చిన డబ్బుతో నువ్వు లిల్లి కుట్టి హ్యాపీగా బతకండి, అలాగే మా నాన్నను కూడా మీరే బాగా చూసుకోవాలని చెప్తాడు. తర్వాత లిల్లి కుట్టి పేరు మీద ఉన్న 3,000 రూపాయలు నాగేంద్రన్ చేతిలో పడగానే, మా మామయ్య చనిపోయాడు, నేను 2 రోజుల్లో తిరిగి వస్తాను అని లిల్లి కుట్టితో చెప్తాడు. అప్పుడు లిల్లి కుట్టి, మనకు పెళ్లి జరిగి 5 రోజులే అయింది, నేను కూడా నీతో వస్తాను అని ఏడుస్తుంది. దానితో నాగేంద్రన్, మన ఇద్దరం కలిసి ఇంతవరకు భోజనానికి కూడా వెళ్ళలేదు, అలాంటిది చావు ఇంటికి వెళ్లడం మంచిది కాదు అని చెప్తాడు. తర్వాత నాగేంద్రన్ సోమన్ ఇద్దరు అక్కడి నుండి తప్పించుకొని పారిపోతారు. నెక్స్ట్ రోజు సోమన్ నాగేంద్రన్ మరొక ఊరికి వెళ్లిపోతారు. అక్కడ సోమన్ కి ఫ్రెండ్ అయిన బషీర్ అనే ఒక ముస్లిం వ్యక్తిని కలుస్తారు. అయితే ఆ ఊర్లో ప్రతి సంవత్సరం ఒక ట్రస్ట్ పేరు మీద పేద ముస్లింలకు పెళ్లిళ్లు జరిపిస్తూ ఉంటారు. అందుకని బషీర్ డబ్బు కోసం ఆశపడి నాగేంద్రన్ పేరు అలీ హుసేన్ గా మార్చి అక్కడికి తీసుకుని వెళ్తాడు. అక్కడ పెళ్లి చేసుకున్న జంటకి 3 కాసుల బంగారు నాణ్యాలు అలాగే 2,000 రూపాయలు ఇస్తూ ఉంటారు. తర్వాత నాగేంద్రన్ కి లైలా సుల్తానా అనే ఒక అమ్మాయితో పెళ్లి జరిపించాలని చూస్తారు. నాగేంద్రన్ సోమన్ ఇద్దరు లైలాని చూడగానే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే నాగేంద్రన్ సోమన్ ఈ ఊర్లోకి రాగానే లైలాని చూస్తారు.
అయితే లైలాని చంపడానికి 3 వ్యక్తులు వస్తారు. అప్పుడు లైలా వాళ్ళతో ఫైట్ చేసి కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి ఇక్కడికి వచ్చాను, నా దారికి అడ్డు రావద్దు అని తన దగ్గర ఉన్న కత్తితో వాళ్ళను బెదిరించి అక్కడి నుండి పంపిస్తుంది. అందుకే నాగేంద్రన్ లైలాని చూసి ఆశ్చర్యపోతాడు. తర్వాత ఇద్దరికి పెళ్లి జరుగుతుంది. అప్పుడు డబ్బుని బంగారాన్ని కూడా లైలానే తీసుకుంటుంది. అందుకని నాగేంద్రన్ దీని చేతులు చచ్చాన్రా బాబు అని స్పృహ తప్పి పడిపోతాడు. ఆ రోజు రాత్రి లైలా ఆ 2000 రూపాయలను తన దెండు కింద పెడుతుంది. అలాగే తన దగ్గర ఉన్న గోల్డ్ కాయిన్స్ ని జాకెట్ లో పెట్టుకుంటుంది. అయితే నాగేంద్రన్ ఆ రాక్షసితో ఎలారా కాపురం చేసేది అని లోపలికి వెళ్లడానికి భయపడుతూ ఉంటాడు. అప్పుడు సోమన్ ఆ అమ్మాయి దగ్గర బంగారం డబ్బు ఉంది, నువ్వే ఏదో ఒక మాయ చేసి వాటిని కొట్టుకొచ్చాయని లోపలికి పంపిస్తాడు. తర్వాత నాగేంద్రన్ భయపడుతూ లోపలికి వెళ్తాడు. అప్పుడు లైలా నన్ను చూస్తే భయం వేస్తుందని అడుగుతుంది. దానితో నాగేంద్రన్ మిమ్మల్ని చంపడానికి వచ్చిన వాళ్ళు ఎవరని అడుగుతాడు. అప్పుడు లైలా తన ఫ్లాష్ బ్యాక్ ని చెప్తుంది. చాలా రోజుల క్రితమే లైలాకి మరొక వ్యక్తితో పెళ్లి జరిగింది. లైలా ప్రతిరోజు తన భర్త కోసం భోజనం తీసుకుని వెళ్తూ ఉండేది. ఇద్దరు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. ఒకరోజు లైలా ఎప్పటిలాగే తన భర్త కోసం భోజనం తీసుకుని వస్తుంది. అయితే ఒక రూమ్ లో లైలా భర్త మరొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని ఉంటాడు. అది చూసిన లైలా కోపంతో వెళ్లిపోతుంది. తర్వాత లైలా భర్త ఇంటికి వచ్చినప్పుడు అతన్ని కొడుతుంది. దానితో ఆ వ్యక్తి నన్నే కొడతావా అని లైలాని చంపాలని చూస్తాడు. అప్పుడు లైలా ఒక కత్తెరతో పొడిచి తన భర్తని చంపేస్తుంది. అందువలన లైలా 7 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి తన పుట్టింటికి వెళ్తుంది. కానీ వాళ్ళమ్మ లైలా ఒక హంతకురాలు అని ఇంట్లో నుండి బయటకు పంపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ సామూహిక వివాహాలు జరుగుతున్నాయని ఇక్కడికి వచ్చాను అని చెప్తుంది. మిమ్మల్ని చూస్తే అమాయకుడిలా కనిపిస్తున్నారు, మీరు నాతో మంచిగా ఉంటే నేను కూడా మీతో మంచిగా ఉంటాను అని చెప్తుంది. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు నిద్రపోతూ ఉంటారు. అప్పుడు నాగేంద్రన్ కి మెలకు వస్తుంది. నాగేంద్రన్ లైలా బ్యాగ్ ని మొత్తం వెతుకుతాడు. కానీ అందులో ఏమీ కనిపించవు. అందుకని అక్కడి నుండి వెళ్లిపోవాలని చూస్తాడు. అప్పుడు లైలా జాకెట్ లో నుండి ఒక గోల్డ్ కాయిన్ జారి కింద పడుతుంది. అప్పుడు నాగేంద్రన్ దాన్ని తీసుకుంటాడు. తర్వాత మరొక కాయిన్ కూడా తీసుకోవాలని ట్రై చేస్తాడు. కానీ తీసుకోలేకపోతాడు. అందుకని అక్కడి నుండి వెళ్లిపోతాడు. కొన్ని రోజుల తర్వాత కళాభవన్ ఇంటికి వస్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న నాగేంద్రన్ వెళ్లి 2 వారాలు అయింది, ఇంకా రాలేదు అని తిడుతూ ఉంటాడు. అప్పుడే కళాభవన్ భార్య పేపర్లో ఉన్న నాగేంద్రన్ ఫోటో చూపిస్తుంది. అది చూసిన కళాభవన్ నాగేంద్రన్ ఎక్కడ ఉన్నా పట్టుకోవాలని అనుకుంటాడు. తర్వాత సోమన్ సావిత్రి అనే ఒక బ్రాహ్మణుల అమ్మాయితో సంబంధాన్ని చూస్తాడు. అయితే సావిత్రి ఎవరినో ప్రేమించి అతనితో ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. అందుకని సావిత్రి వాళ్ళ నాన్న ఈ విషయాన్ని వాళ్ళకు ఎలా చెప్పాలో అని ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ రోజు సోమన్ నాగేంద్రన్ కి పిన్ని బాబాయిగా నటించడానికి 2 ముసలి వాళ్ళని తీసుకుని వస్తాడు. తర్వాత నాగేంద్రన్ సావిత్రి ఇద్దరు ఒంటరిగా మాట్లాడుకోవడానికి పక్కకు వస్తారు. అప్పుడు సావిత్రి వాంతులు చేసుకోవడం నాగేంద్రన్ చూస్తాడు. తర్వాత సావిత్రి ఒంటరిగా ఒక చోట కూర్చొని చాలా బాధపడుతూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. కొన్ని రోజుల క్రితం సావిత్రి కాలేజీకి వెళ్తుంది. ఆ రోజే కొత్తగా ఒక మాస్టర్ కాలేజీలో జాయిన్ అవుతాడు. సావిత్రి ఆ మాస్టర్ ఇద్దరు మొదటి చూపులోనే బాగా అట్రాక్ట్ అయిపోతారు. ఆ రోజు నుండి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ప్రేమలో పడిపోతారు. తర్వాత లెటర్స్ కూడా రాసుకోవడం మొదలు పెడతారు. ఒకరోజు ఇద్దరు ఒక లాడ్జిలో రూమ్ తీసుకుని ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. తర్వాత సావిత్రికి పీరియడ్స్ రాకపోవడంతో తాను ప్రెగ్నెంట్ అని తెలిసిపోతుంది. అందుకని ఈ విషయం వాళ్ళ మాస్టర్ తో చెప్తుంది. సావిత్రి ప్రెగ్నెంట్ అని తెలియగానే నెక్స్ట్ రోజే ఆ మాస్టర్ జాబ్ మానేసి వెళ్లిపోతాడు. అందుకని సావిత్రికి ఇప్పుడు ఏం చేయాలో తెలియక చాలా బాధపడుతుంది. కట్ చేస్తే కళాభవన్ సామూహిక వివాహాలు చేసిన ముస్లింల దగ్గరకు వస్తాడు. అప్పుడు కళాభవన్ నాగేంద్రన్ని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారో మర్యాదగా చెప్తారా లేదా అంటాడు. దానితో ఒక వ్యక్తి బషీర్ అతన్ని తీసుకొచ్చాడు అని కళాభవన్ ని బషీర్ ఇంటికి తీసుకుని వస్తాడు. తర్వాత బషీర్ ని ఎవరు లేని చోటుకు తీసుకుని వెళ్లి సోమన్ నాగేంద్రన్ నీకెలా తెలుసు, వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని బషీర్ ని కొడతాడు. అప్పుడు బషీర్ వాళ్ళు వట్టపాలెం వెళ్లారు అని చెప్తాడు. తర్వాత నాగేంద్రన్ సావిత్రి ప్రెగ్నెంట్ అని తెలిసినా కూడా అలాగే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాడు. తర్వాత నాగేంద్రన్ తనకి పిన్ని బాబాయిగా నటించడానికి వచ్చిన వాళ్లకు డబ్బులు ఇవ్వమని సోమన్ కి ఇస్తాడు. తర్వాత నేను కూడా ఈ రాత్రి బయటకు వచ్చేస్తాను అని చెప్తాడు. నాగేంద్రన్ అందరూ నిద్రపోయిన తర్వాత తప్పించుకోవాలని చూస్తాడు. కాని సావిత్రి వాళ్ళ ఇల్లు చాలా పెద్దదిగా ఉండడంతో ఎటు వెళ్లాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అయితే సావిత్రి ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని చూస్తుంది. అప్పుడు నాగేంద్రన్ సావిత్రిని రక్షించి ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావని అంటాడు. సావిత్రి నాగేంద్రన్ ట్రంకు పెట్టెను చూసి అతను ఇంట్లో నుండి వెళ్లిపోతున్నాడు అని తెలుసుకుంటుంది. అందుకని సావిత్రి నాగేంద్రన్ ఎలా బయటకు వెళ్లాలో చూపిస్తుంది. అయితే నాగేంద్రన్ వెళ్లే ముందు సావిత్రి వాళ్ళ నాన్న కట్నంగా ఇచ్చిన బంగారంలో నుంచి కొంత బంగారం తీసి సావిత్రికి ఇస్తాడు.
నువ్వు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా బ్రతకాలి, నువ్వు కూడా ఇక్కడి నుండి పారిపో అని చెప్పి నాగేంద్రన్ వెళ్లిపోతాడు. తర్వాత నాగేంద్రన్ సోమన్ ఉన్న లాడ్జి దగ్గరకు వెళ్తాడు. అక్కడ లాడ్జి డబ్బులు కట్టవలసి వస్తుందని ఇద్దరు తప్పించుకొని వెళ్లిపోతారు. తర్వాత ఒక గ్రామంలో అబ్బాయిలు అందరూ ఆ ఊరిలో ఉండే తంగం అనే ఒక వేషపెళ్లి చేయడానికి అందరూ చందాలు వేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ గ్రామంలో ఉండే పెద్దలు, సర్పంచ్ అందరూ కలిసి తంగం వ్యభిచారం మానేసి నెల రోజుల్లో పెళ్లి చేసుకుని గౌరవంగా బతకాలి, లేదంటే ఊర్లో నుండి బయటకు పంపిస్తామని చెప్పి ఉంటారు. అందుకని ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ తంగం ఊరు వదిలి వెళ్లిపోతే మనకి దిక్కు ఎవరు అని అందరూ చందాలు వేసుకొని మరీ పెళ్లి చేస్తూ ఉంటారు. కొద్దిసేపటి తర్వాత సోమన్ నాగేంద్రన్ అక్కడికి వస్తారు. అప్పుడు ఆ కుర్రాలు అందరూ సోమన్ నాగేంద్రన్ని తంగం ఇంటికి తీసుకుని వెళ్తారు. అక్కడ డబ్బులు తక్కువగా ఉన్నాయి, రేపటిలోగా ఏర్పాటు చేస్తామని సోమన్తో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు తంగం నాగేంద్రన్ని చూసి కస్టమర్ అనుకొని లోపలికి పిలుస్తుంది. నాగేంద్రన్ నేను అలాంటి వాడిని కాదని చెప్పినా వినకుండా తంగం బలవంతంగా ఇంట్లోకి లాగుతూ ఉంటుంది. అప్పుడు అక్కడ ఉన్న కుర్రాలు తంగంతో ఇతనే నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చిందని చెప్తారు. దానితో తంగం చాలా సిగ్గుపడుతుంది. నెక్స్ట్ రోజు ఆ గ్రామంలో ఉన్న ఒక గుడి దగ్గర ఇద్దరికి పెళ్లి చేస్తారు. తర్వాత తంగం తాను పెళ్లి చేసుకుందన్న విషయం ఊర్లో అందరికి తెలియాలి అని నాగేంద్రని ఆ ఊరు మొత్తం తిప్పుతుంది. తర్వాత ఆ ఊరి సర్పంచ్ కూడా చూపిస్తుంది. కొద్దిసేపటి తర్వాత నాగేంద్రన్ కి 2500 రూపాయలు కట్నంగా ఇస్తారు. అప్పుడు తంగం ఆ డబ్బు తీసుకుని నా దగ్గర పెట్టుకుంటాను అంటుంది. ఆ రోజు రాత్రి నాగేంద్రన్ తంగం ఇద్దరు ఫస్ట్ నైట్ కి సిద్ధంగా ఉంటారు. కానీ అప్పుడే ఒక వ్యక్తి రేపే నేను దుబాయ్కి వెళ్ళాలి అని తంగంతో పడుకోవడానికి వస్తాడు. అప్పుడు తంగం ఈ రోజు మా పెళ్లి రోజు, ఇప్పుడా వచ్చేదని అంటుంది. ఆ వ్యక్తి నీ కోసం చీర కూడా తెచ్చాను అని చెప్పడంతో అప్పుడు తంగం ఎంతో బ్రతిమలాడుతున్నాడు. ఎలా కాదనగలను, నువ్వు ఇక్కడే ఉండు అని నాగేంద్రన్ని బయట పెట్టి వాడితో పడుకుంటుంది. ఇక ఆ రోజు నుండి ఊర్లో మగవాళ్ళందరూ నాగేంద్రన్ని ఏదో ఒకటి తీసుకుని రమ్మని చెప్పి తంగంతో పడుకుంటూ ఉంటారు. తంగం నాగేంద్రన్ ముందే వ్యభిచారం చేస్తూ ఉన్నా చూసి కూడా ఏమీ అనలేకపోతాడు. ఎందుకంటే ఇప్పుడు నాగేంద్రన్కి కావాల్సింది డబ్బు. విదేశాలకు వెళ్లి గొప్పడు కావాలనే పిచ్చిలో ఉన్నాడు. తర్వాత కళాభవన్ వట్టపాలెం పోలీస్ స్టేషన్ కు వచ్చి అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ తో నాగేంద్రన్ సోమన్ ఇద్దరిలా పెళ్లిళ్లు చేసుకుంటూ చాలా మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నాడని చెప్తాడు. దానితో ఆ పోలీస్ ఆఫీసర్ కి నాగేంద్రన్ సోమన్ లాడ్జిలో డబ్బులు కట్టకుండా పోయినందుకు ఆ లాడ్జి ఓనర్ వాళ్ళపై కంప్లైంట్ ఇచ్చిన సంగతి గుర్తుకు వస్తుంది. అందుకని కళాభవన్ ని ఆ లాడ్జికి పంపిస్తాడు. అక్కడ అంతా చెక్ చేస్తే ఒక లెటర్ కనిపిస్తుంది. ఆ లెటర్ ఇప్పుడు నాగేంద్రన్ ఉన్న ఊరు నుండే వచ్చి ఉంటుంది. అందుకని కళాభవన్ ఆ ఊరికి బయలుదేరుతాడు. తర్వాత తంగం నదిలో స్నానం చేయడానికి వెళ్తుంది. అప్పుడు నాగేంద్రన్ వెంటనే బీరువాలో ఉన్న డబ్బును తీసేసుకుంటాడు. అయితే తంగంకి మళ్ళీ ఒక కస్టమర్ రావడంతో నాగేంద్రన్ని బయటకు పంపిస్తారు. నాగేంద్రన్ సోడాలు తీసుకురావడానికి వెళ్తూ ఉంటే దారి మధ్యలో సోమన్ కనిపిస్తాడు. అందుకని ఇద్దరు ఈ రోజు రాత్రి మనం వెళ్లిపోవాలని అనుకుంటారు. అందుకని నాగేంద్రన్ తన పెట్టెను తీసుకుని రావడానికి ఇంటికి వెళ్తాడు. నాగేంద్రన్ ఆ కట్నం డబ్బులలో నుండి 500 రూపాయలు తీసి తంగం కోసం పెడతాడు. నాగేంద్రన్ వెళ్లిపోతూ ఉండగా లోపల తంగం అతనితో ఇంటిమేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు నాగేంద్రన్ కి కిటికీలో ఒక బంగారు గొలుసు కనిపిస్తుంది. అందుకని మెల్లగా దాన్ని తీసుకుని వెళ్లిపోతాడు. తర్వాత నాగేంద్రన్ సోమన్ ఇద్దరు తప్పించుకొని పడవలో పారిపోవాలని చూస్తారు. కానీ ఆ పడవలో నుండి కళాభవన్ బయటకు వస్తాడు. దానితో ఇద్దరు అక్కడి నుండి పారిపోతారు. అప్పుడు కళాభవన్ వాళ్ళను పట్టుకోవాలని చాలా ట్రై చేస్తాడు. కానీ ఇద్దరు తప్పించుకొని పారిపోతారు. అయితే సోమన్ దగ్గర ఉన్న బ్యాగు కళాభవన్ కి దొరికిపోతుంది. తర్వాత నాగేంద్రన్ తన 5 పిల్లల విషయం కళాభవన్ కి తెలిసిపోయిందని లిల్లికుట్టిని మోసం చేసినందుకు ఆ పోలీసోడు నన్ను ఎలాగైనా పట్టుకుంటాడు, నీ మాటలు విని నేను తప్పుల మీద తప్పు చేశాను అని చెప్తాడు. ఈ సీన్ మనం స్టార్టింగ్ లో చూశాము. అయినా సోమన్ వినకుండా నాగేంద్రన్ ఎలాగైనా విదేశాలకు వెళ్ళాలి అని తనకి నచ్చజెప్పి తీసుకుని వస్తాడు. తర్వాత సోమన్ నాగేంద్రన్ని మరొక ఊరికి తీసుకుని వెళ్తాడు. అక్కడ తనకు తెలిసిన వ్యక్తి ద్వారా నాగేంద్రన్కి మరొక సంబంధం కూడా చూస్తాడు. నాగేంద్రన్కి మోజీ అనే అమ్మాయి మొదటి చూపులోనే బాగా నచ్చుతుంది. ఎందుకంటే మోజీ చాలా అందంగా ఉంటుంది. తర్వాత కళాభవన్ సోమన్ బ్యాగ్ ని మొత్తం చెక్ చేస్తూ ఉండగా ఆ బ్యాగ్ లో కూడా ఒక లెటర్ కనిపిస్తుంది. దాంట్లో కూడా ఈసారి సోమన్ నాగేంద్రన్ని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడో తెలుస్తుంది. అయితే మోజీని చూసిన నాగేంద్రన్ సోమన్తో నాకు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఇంతవరకు నువ్వు చెప్పినట్లుగానే పిచ్చిదాన్ని, హంతకురాల్ని, గర్భవతిని, అలాగే ఆఖరికి వేశ్యని కూడా చేసుకున్నాను. కానీ ఈ అమ్మాయి అలా కాదు, కల్లా కపటం ఎరుగని అమాయకురాలు. ఎందుకో నా మనసు ఒప్పుకోవడం లేదు అంటాడు. దానితో సోమన్ చాలా ఆశ్చర్యపోతాడు. అందుకని పంట కోతకు వచ్చిన సమయానికి పాడు చేయకురా, ఈ పెళ్లి చేసుకుని ఆ డబ్బుతో నువ్వు విదేశాలకు వెళ్ళు, మిగిలిన డబ్బుతో నేను ఇక్కడ ఎలాగోలా బతికిస్తాను. అంతేకాని ఆ పోలీసోడి చేతిలో చచ్చే కంటే నీ చేతిలో చావడమే మేలు, నువ్వే నన్ను చంపేరా అంటాడు. అందుకని నాగేంద్రన్ నెక్స్ట్ రోజు మోజీ మెడలో తాళి కట్టేస్తాడు.
ఆ రోజు రాత్రి నాగేంద్రన్ తాగిన మత్తులో తనకి ఇదివరకే 5 పెళ్లిలైన సంగతి మోజీకి చెప్పేస్తాడు. అది విన్న మోజీ తాను ఎంత మోసపోయిందో తెలుసుకుని చాలా ఫీల్ అవుతుంది. కొద్దిసేపటి తర్వాత మోజీ నన్ను కూడా మోసం చేయొచ్చు కదా, నాతో ఎందుకు నిజం చెప్పావు, నేను మీకు నచ్చానా అంటుంది. అప్పుడు నాగేంద్రన్ తన కళ్ళతో అవును అంటాడు. దానితో మోజీ ఈ విషయం మా నాన్నకు తెలిస్తే కృంగిపోతాడు. చేసిన తప్పులకు మీరు పశ్చాత్తాపం పడుతూ కంఠంలో ప్రాణమున్నంత వరకు మీరు నన్ను మోసం చేయరు అని నాకు మాట ఇస్తే వీటన్నిటిని నేను మర్చిపోయి మిమ్మల్ని స్వీకరిస్తాను. మనం ఎవరికి కనిపించినంత దూరం వెళ్లి హ్యాపీగా బ్రతుకుదాం. కలలోనైనా మీరు నన్ను మోసం చేయరు అని నాకు మాట ఇవ్వండి అడుగుతుంది. అప్పుడు నాగేంద్రన్ మోజీకి మాట ఇస్తాడు. నెక్స్ట్ రోజు నాగేంద్రన్ నిద్రలేచి చూస్తే మోజీ కనిపించదు. మోజీ వాళ్ళ నాన్న అలాగే సోమన్ కూడా కనిపించరు. అందుకని నాగేంద్రన్కి అనుమానం వచ్చి తన పెట్టెలో ఉన్న డబ్బుని చెక్ చేస్తాడు. అందులో ₹1 కూడా ఉండదు. దానితో నాగేంద్రన్ చాలా ఫీల్ అవుతూ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే కళాభవన్ అక్కడికి వస్తాడు. దానితో నాగేంద్రన్ చాలా కంగారు పడిపోతాడు. అప్పుడు కళాభవన్ సోమన్ మోజీ కలిసి దిగిన ఫోటో చూపించి ఇది 2 సంవత్సరాల క్రితం తీసిన ఫోటో. సోమన్ అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చేవాడు. ఈ ఇల్లు కూడా అద్దెకు తీసుకున్నది. మోజీ వాళ్ళ నాన్న కూడా మీలాగే నాటకమాడి ఉంటాడు అని నాగేంద్రన్కి ఊహించని ట్విస్ట్ ఇస్తాడు. సోమన్ డబ్బు కోసం నాగేంద్రని వాడుకొని చివరికి తనని ఈ విధంగా మోసం చేశాడు అని తెలుసుకుంటాడు. తర్వాత కళాభవన్ నాగేంద్రన్ని ఇంటికి తీసుకుని వెళ్లి ఇదే కదా మీ ఇల్లు, వెళ్ళు అంటాడు. అప్పుడు నాగేంద్రన్ నన్ను జైల్లో పెట్టరా అంటాడు. దానితో కళాభవన్ పెడతాం, ఇప్పుడు కాదు తర్వాత, ముందు నువ్వు ఇంట్లోకి వెళ్ళు అంటాడు. నాగేంద్రన్ని చూసి ఊర్లో అందరూ విచిత్రంగా నవ్వుతూ ఉంటారు. ఇక్కడే ఒక ట్విస్ట్ బయటపడుతుంది. నాగేంద్రన్ ఇంతవరకు చేసుకున్న 5 మంది భార్యలు తన ఇంట్లోనే ఉంటారు. వాళ్ళందరినీ చూసిన నాగేంద్రన్ చాలా ఆశ్చర్యపోతాడు. ఈ రోజు నుండి నాగేంద్రన్కి ప్రతిరోజు హనీమూనే. ఇక్కడితో ఈ సిరీస్ ఎండ్ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి.